నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. అట్లీ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా తెరకెక్కుతున్నటువంటి చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఓవరాల్గా అప్డేట్ గురించి మరియు సినిమా ఎలా ఉండే అవకాశం ఉంది, వాళ్ళు చూపించినటువంటి విజువల్స్ పరంగా, వాళ్ళు తెరకెక్కిస్తున్నటువంటి విధానం పట్ల ఓవరాల్గా అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషక దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. రైట్, చూసారు కదా, దీపికా పదుకోన్ ఎంటర్ అయిపోయింది సబ్జెక్ట్లోకి. రైట్, అయితే ఎలా ఉండే అవకాశం ఉంది, మీకు ఏమనిపించింది? నాకు ఇంతకుముందు అట్లీ సినిమాలు ఏదో చేస్తున్నాడులే అన్నట్టు ఉండేవి, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రామిస్ చెప్తున్నా, నాకు అట్లీ తెగ నచ్చేసాడు. ఇంత విజన్ ఉందా ఈ అబ్బాయిలో నాకు ఇప్పుడే అర్థమైంది. శంకర్ శిష్యుడు కదా. అంతకుముందు బాలీవుడ్లో మొన్న తీసిన సినిమా ప్రొడ్యూసర్గా చేసిన ఫ్లాప్ అయింది. అవును, అది ఇక్కడిదే అక్కడ తీసాడు. అవును, వాళ్ళకి ఇక్కడ తీసినట్టుగా అక్కడ వర్కౌట్ అవ్వాల. సరే పోనీలే, అది ఏదో ఇప్పుడు మనకి ఛత్రపతి ఉన్న వర్కౌట్ అయిందా, కొన్నిసార్లు ఇప్పుడు భైరవం అయినా వర్కౌట్ అయిందా, కొన్ని అంతే వేరే లాంగ్వేజెస్కి వెళ్తే. అది ఈయన వైఫల్యం కాదు, నమ్మి ప్రొడ్యూస్ చేశాడు అంతే. ఈయన దర్శకత్వం అంటావా, ఆ భారీతనము, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి, నాకు ఇష్టమే అంటే. బట్ ఇట్స్ ఓకేలే, ఒక కమర్షియల్ డైరెక్టర్. బట్ భలే ఎమోషనలైజ్ చేస్తాడు అట్లే యాక్చువల్లీ ఫిలిం త్రూ. నాకు కమర్షియల్ డైరెక్టర్ లాగానే అనిపించాడు ఇంతకుముందు అయితే. నాకు బాగా ఇష్టం అనిల్ రావిపూడి, రాజమౌళి. వీళ్ళు ఏంటంటే ఎమోషన్స్ని బాగా దగ్గరగా చూపించుకుంటారు. మణిరత్నం ఇట్లాంటి వాళ్ళు వేరు. ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడి. సో అట్లీ లోకేష్ కనకరాజు వీళ్ళని, నేను అంటే కార్తీక్ సుబ్బరాజు, వీళ్ళని ఒక కమర్షియల్ డైరెక్టర్స్ లానే చూశాను నేను, మంచి హిట్స్ ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు అట్లీలో ఉన్న పనితనం చూశాక నాకు ఇంకా అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఇప్పుడు ప్రశాంత్ వర్మని నేను హనుమాన్ చూసిన తర్వాత ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ ఆఫ్ థింగ్ అతనిలో. అతను ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడని, అందులో అంతమంది సూపర్ హీరోస్ ఉంటారని తెలియదు. ఇప్పుడు ఇటు చూస్తేనేమో ఇది యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడా లేదా నాకు డౌట్, కానీ ఒక హీరోకి కానీ హీరోయిన్కి కానీ విన్యాసాలు చేయించాలి అంటే గివ్ దెమ్ సూపర్ పవర్స్. ఎలా అంటే ఒకప్పుడు మన టాలీవుడ్లో, మన తెలుగు ఇండస్ట్రీలోనే జై బజరంగ బలి సినిమా వచ్చింది రాజేంద్ర ప్రసాద్తో. అతను ఏంటంటే ఇనుప మనిషి. అప్పుడు నువ్వు నిజంగా గుద్దితే ఎక్కడికో వెళ్ళిపోతావు, ఐ యాక్సెప్ట్ దట్. కానీ ఇప్పుడు మన హీరోలు అలా గుద్దితే వాడు ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు కదా, అది నాట్ డైజెస్ట్ అవ్వదు అది. నెక్స్ట్, అప్పుడు నిజంగా ఘటోత్కచుడు అనే ఒక క్యారెక్టర్ని తెచ్చావు, ఆయన బయట నుంచి వచ్చాడు అని. సో ఆయన గదతో కొడితే నిజం నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు ముల్లోకాలు దాటి కూడా పోవచ్చు, నష్టం లేదు. బికాజ్ ఆ క్యారెక్టర్కి ఉన్న సూపర్ పవర్స్ అలాంటివి. రోబోని తెచ్చారు అదే సినిమాలో, ఆ క్యారెక్టర్కి ఉన్న సూపర్ పవర్స్ అలాంటివి. మన రోబో కూడా అసలు ఆ విన్యాసాలు ఆ రేంజ్లో నిజం. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి ఉన్న సూపర్ పవర్స్ అలాంటి బ్యాలెన్సింగ్ అవుతుంది. క్యారెక్టర్కి ఉన్న పవర్ అలాంటిది, యూ కెన్ డూ. నువ్వు నార్మల్గా హీరో సూపర్, నీకేం పవర్స్ లేకుండా నువ్వు హెలికాప్టర్ని ఇలా తెచ్చి ఇవ్వడం సో ఇలాంటివి ఏంటంటే అతి విన్యాసాలు. ఇంకా RRRలో కూడా ఉన్నాయిలే అమ్మ అతి విన్యాసాలు, అవన్నీ విన్యాసాలు అంటారు. RRRలో ఏమున్నాయి? ఎందుకు లేవు, RRR మొత్తం అతి విన్యాసాలే చెప్పాలంటే. బట్ అది మోస్ట్లీ న్యాచురాలిటీకి దగ్గర ఎక్కడా లేదమ్మా, అది అతి విన్యాసాలే అవన్నీ. బట్ ఏదో రాజమౌళి మ్యాజిక్ మనకి ఇష్టం కాబట్టి నచ్చింది అంతే. అతి విన్యాసాలు, అతికి మించి మితిమీరిన అతి, మామూలు అతి కూడా కాదు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఈ అట్లీ గురించి ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, హీ గివెన్ పవర్స్ టు ద క్యారెక్టర్. ఆ అమ్మాయికి సూపర్ పవర్స్ ఇచ్చాడు. దీపికా పదుకొనే ఇందులో మాకు ఆన్ బోర్డ్ అని రివీల్ చేయడానికి ఒక వీడియో. సరే దీపిక ఉంది, కథ చెప్తున్నాడు ఆవిడకి, ఆ పిల్ల ఎగ్జైట్ అయ్యింది. ఎందుకమ్మా అంత ఎగ్జైట్ అయ్యావు అని అనుకున్నాను నేను. ఏది మొన్న అనిల్ రావిపూడి నయనతారని కన్విన్స్ చేసినట్టుగా అట్లీ కూడా పోయాడు. సరే ఫోన్లే ఆన్ బోర్డ్ వచ్చింది, ఏదో నచ్చింది అనుకుంటే దెన్ ద రఫ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆ ఆర్ట్ తీయడము, ఒక్కొక్కటి ఆ స్కెచ్ వర్క్లు, ఏది బాహుబలికి ముందు రాజమౌళి గీసుకుంటాడే బొమ్మలు, అవన్నీ చూపించడం. ఓకే, ఇదా వీళ్ళు తయారు చేసేది. ఇప్పుడు అమ్మాయి ఒక సూపర్ లేడీ దాంట్లో, లైక్ బ్లాక్ ప్యాంథర్స్, సూపర్ ఉమెన్ లా ఉంటారు కదా, మన మార్వెల్ స్టోరీస్లో ఉండే యాక్షన్ పీపుల్ ఉంటారు కదా. ఇది నార్నియా లాగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎలా ఉన్నా నార్నియా ఎక్స్ట్రా పవర్స్ ఉన్న వాళ్ళే. సో ఇప్పుడు వీళ్ళు చేసే విన్యాసాలు మామూలు, ఇప్పుడు మనకేంటి మామూలు పవర్స్ లేని హీరో చేసే విన్యాసాలే ఈ మధ్య గ్రహాంతర ఖండాలు దాటిపోతున్నాయి. అవునా? అలాంటిది నిజంగా ఇప్పుడు అంటే ప్రేక్షకుడికి అలవాటు అయి ఉన్నాడు ఇప్పుడు. మరి నువ్వు అలాంటిది ఇప్పుడు సూపర్ పవర్స్ ఉన్నోడిని తీసుకొస్తే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అసలు వాళ్ళు భయపెట్టే అంత ఉండడం నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. అండ్ మన తెలుగు హీరోలు ఏంటంటే
అవెంజర్స్ అందరినీ భయపెట్టారు. అవెంజర్స్ కూడా చేయలేని విన్యాసాలు మనం చేసాం. ఓకేలే. అవునా? మన తెలుగు ఇది అవెంజర్స్ లాంటి పవర్ లేకుండా, ఇప్పుడు తోర చేతిలో ఆ సుత్తి ఉంటేనే ఆయనకు ఒక పవర్. మన దగ్గర ఆ సుత్తి లేకుంటే ఇదే పవర్. మా బాలయ్యబాబు చేతికి ఏది ఇచ్చిన ఇస్తే అవతల కొడతాడు సింగిల్ హ్యాండ్తో. దానికి మించిన విన్యాసాలన్నీ వితౌట్ ఆయుధాలు మనం చూసేసాం ఆల్రెడీ. ఆయుధాలు ఉన్నా కూడా వీడి చేతికి వచ్చాకే ఆయుధానికి పవర్ వస్తుంది. చెప్తున్నా నీకు, ఇఫ్ కేసు థార్ వచ్చి ఆ సుత్తి పట్టుకొని ఒక ఏది వచ్చినా కూడా బాలయ్యబాబు సింగిల్ హ్యాండ్తో ఫైట్ పెట్టారు అనుకో, బాలయ్యబాబే నెగ్గినట్టు చూపిస్తారు. సో వాట్ ఎవర్, హాలీవుడ్లో ఏం చేశారు అంటే ఆయుధాలకు పవర్ ఇచ్చేవాడు. ఆయుధం మనిషి దగ్గరకు వచ్చి అది పట్టుకోగానే మనిషికి పవర్ వస్తుంది. మన తెలుగు సినిమాల్లో ఏంటంటే మనిషి పట్టుకుంటే ఆయుధానికి ఓ పవర్ వస్తుంది. ఆయుధం వీడి చేతికి వచ్చిందంటే ఇంక అవతలోడు అవుటే. ఇంకా ఇలాంటి సినిమాలను చూసున్నాం మనం. సో నువ్వు సూపర్ న్యాచురల్ పవర్స్ లేకుండానే ఇన్ని విన్యాసాలు చేసినప్పుడు అలా అలవాటైన ప్రేక్షకుడికి నువ్వు ఎక్స్ట్రా పవర్స్ ఇస్తే ఆ క్యారెక్టర్స్ని ఇంకా ఏ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది ఆయన చూపించాడు. ఇప్పుడు అట్లే నిజంగా చెప్తున్నా. సో ఈ అమ్మాయినే ఇంత పవర్ఫుల్గా చూపించావంటే నీ హీరో ఇంకెంత పవర్ఫుల్ ఉంటాడు, నీ విలన్ ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు. ఇవన్నీ ఆల్రెడీ ప్రశాంత్ వర్మ వీటిని తీసుకొచ్చాడు మన హనుమాన్లో. ఆ విలన్ గాడు ఆయుధాలన్నీ రాగాను, కానీ ఆ ఆయుధాలు వస్తే ఆ విలన్ గాడు పవర్ఫుల్. ఇప్పుడు కూడా అంతేలే, ఆయుధంతోనే ఏదో సంథింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు మిరాయి కూడా ఉంది. ఆ ఆయుధం వస్తే చాలు వాడు ఏదో పవర్ఫుల్ అయిపోతాడు. మనం కల్కి పార్ట్ 2లో కూడా అదే చూడబోతున్నాం. కర్ణుడి చేతికి అది వచ్చింది, ఇక ఆయన ఏమవ్వాలనేది. ఇట్లాంటి విన్యాసాలు నెక్స్ట్ చూడబోతున్న టైంలో, అంటే ఇప్పుడు నెక్స్ట్ అదే మూడ్లో ఉంటాం. ఇంకా హనుమాన్ కూడా అదే కదా, హనుమాన్ అది ఉంటుంది, చేతికి రాగానే పవర్ వీడికి వస్తుంది, లేకపోతే రాదు. అవును అంతే. సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు అలవాటు పడుతున్నామా? నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 2026లో ఈ పవర్స్ అన్ని చూస్తాం మనం. మనిషి ఈ పవర్స్ అన్నిటికీ అలవాటు పడ్డాక అప్పుడు వస్తాడు అట్లీ. సో హిట్ ఆబ్వియస్లీ. నీకు అర్థమైందా? ఆడియన్స్ ని వీళ్ళు ఆల్రెడీ రుచి చూపించేస్తున్నారు స్లోగా. వీడు రుచి మరిగిన తర్వాత నువ్వు వచ్చేస్తున్నావు. రుచి మరగనప్పుడు వచ్చితే ఆరెంజ్ లాగా ఫ్లాప్ అవుతావు, 1 ఒకటిలా ఫ్లాప్ అయిపోతావు. ఇప్పుడు ఆ రుచులు తెలియదు. నువ్వు కొత్త రుచి టేస్ట్ నాలుక బయట పెట్టి తిడదు అన్నాడు వాడు. ఇప్పుడు ఎగబడి చూస్తున్నాడు. ఇప్పుడు అట్లీ సినిమాకున్న ప్లస్ ఏంటంటే ఆల్రెడీ హనుమాన్తోనో విశ్వంబరతోనో నెక్స్ట్ వచ్చే ఈ సినిమాలతో ఆల్రెడీ ఈ ఆడియన్ ఈ రుచికి అలవాటు అయిపోతాడు. ఇప్పుడు నువ్వు వస్తున్నావు నెక్స్ట్ వాళ్ళు ఫుల్ ప్రిపేర్డ్ ఉంటారు అన్నమాట, ఆల్రెడీ ప్రిపేర్డ్ తినడానికి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, నీ హనుమాన్ ఏంటి, చేతికి ఆయుధం వస్తే ఫైట్, నెక్స్ట్ ఇంకేదో చేస్తే ఫైట్, ఇంకేదో చేస్తే ఫైట్. ఆ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో చూపించేస్తున్నావు. ఇప్పుడు నిజంగా మనిషే పవర్ఫుల్ గా నువ్వు చూపించేస్తున్నావు. మనిషే పవర్ఫుల్ అన్న తర్వాత ఇంకా నువ్వేమైనా చేయొచ్చు, నీ ఇష్టం, సూపర్ మ్యాన్ లాగా నీ ఇష్టం, ఇంకా ఆడుకో. సో ఆ లెవెల్కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని సాటిస్ఫై చేయగలగాలి. రైట్. ఇప్పుడు దీపిక పదుకొని ఆన్ బోర్డ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మొన్నటి స్పిరిట్ ఇష్యూ వల్ల ఆల్మోస్ట్ దీపిక అంటే అందరికి నెగిటివ్ వచ్చేసింది, ప్రభాస్ ఫ్యాన్స్కి ముఖ్యంగా. ఇప్పుడు రైట్ ఓకే కల్కి కాబట్టి ఆల్మోస్ట్ ఒప్పుకునే జరిగిపోయిన సబ్జెక్ట్ కాబట్టి పట్టించుకోరేమో. మేబీ ఇప్పుడు బన్నీ విషయానికి వచ్చే టైంకి అది చిన్ని గాలి వాళ్ళకి స్పిరిట్ రిలీజ్ టైంకి ఇంకేదో ఈ బాయ్కాట్ అనే దాకా వస్తే అసలు ఇక్కడ దీపిక పదకొండు మీద నెగిటివిటీ ఎందుకు వచ్చిందంటే ఆ డైరెక్టర్ మీ వాడు కాబట్టి, ఆ పిల్ల మీది కాదు కాబట్టి. కానీ అక్కడ ఇష్యూ ఏంటి, 8 గంటలు పని చేయమన్నావు, లేదు నా వల్ల కాదు, నేను 6 గంటలకు వస్తాను, 4 గంటలు వస్తానని ఆవిడ ఇష్యూ. చెప్పుకునే హక్కు ఆవిడకి ఉంది, అండ్ డిమాండ్ చేసే హక్కు నీకు లేదు. నువ్వు కన్విన్స్ చేసుకో. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ కూడా మారింది. నువ్వు రోజుకి 8 గంటలు చొప్పున షెడ్యూల్ వేసుకున్నావు, నేను ఐ యాక్సెప్ట్ యూ. బట్ నువ్వు కూడా మర్చిపోయిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ పిల్ల ప్రెగ్నెన్సీ ఉంది అని. ప్రెగ్నెన్సీ తర్వాత ఆవిడకి అవసరాలు నీకు తెలియదు, అప్పుడు నువ్వు తగ్గాలి. లేదు నువ్వు అప్పుడు చేసుకున్న అగ్రిమెంట్ ఇప్పుడు ఉండాలి, అది ఇది ఇది అది ఇది ఇది నేను అట్లా ఉండకూడదు. నటికి కూడా అది వాళ్ళ హక్కు. అప్పుడు అంటే ఏదో చెప్పానండి, నాకు అప్పుడు టైం దొరికింది కాబట్టి చెప్పా. బట్ ఇప్పుడు నేను ఒక బేబీకి కొంచెం ఒక స్పేస్ ఇవ్వాలి. నా లైఫ్లో కొత్తగా వచ్చింది, అనుకోకుండా వచ్చింది, ఒక కొత్త స్పేస్ నేను ఇవ్వాలి, క్రియేట్ చేయాలి. కన్నాం కదా అని చెప్పి పడేసి నేను దగ్గరకు వచ్చి ఎగిరి గంతే షూటింగ్లు చేయలేను నేను అని ఒక తల్లిగా ఆవిడ అడిగినప్పుడు మనం కూడా కన్విన్స్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను ప్రతిసారి ఏం చెప్తానంటే ఇక్కడ దీపిక వల్ల సందీప్ వంగ వల్ల గొడవ అవ్వాల, ఈ మధ్యలో ఉన్న పిఆర్ టీం వాళ్ళ వల్ల. ఇక్కడ జరిగేది ఒకటి, వాడు అక్కడ చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది వీడు చెప్పేది ఒకటి, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే అసలు ఆ సిచ్యువేషన్ ఏ ఉండదు అలా. రైట్. కమింగ్ టు మళ్ళీ అల్లు అర్జున్ 26 అట్లే ఇదికి వస్తే రైట్, వీళ్ళ గ్రాఫిక్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు భయపెట్టడం ఏంది నాకంటే, వాళ్ళు ఎన్నో చూశారు, అవెంజర్స్ చేశారు, వాటర్ సంబంధించి ఏదో ఫిలిమ్స్ కొన్ని చేశారు, ఆక్వా రిలేటెడ్గా చేశారు, ఇన్ని ఫిలిమ్స్ చేసిన వాళ్ళని ఈ సబ్జెక్ట్ భయపెట్టడం ఏంది
అసలు ఏం చెప్పాడు వాళ్ళకి, వాళ్ళు చేతికిచ్చినప్పుడు వాళ్ళు అంత టెన్షన్ పడడానికి, అంటే వాళ్ళనే భయపెడితే ఇండియన్ సినిమాని ఇంకెంత భయపెడుతుంది సినిమా. అదే చెప్తున్నాను నేను, అందుకే నీకు స్టార్టింగ్ అక్కడ నుంచి తీసుకొచ్చా. మన సినిమాలు, తెలుగు సినిమాలు ఏమయ్యాయంటే మనిషికి సూపర్ పవర్స్ లేనప్పుడే వీడు అవెంజర్స్ని దాటి విన్యాసాలు చేసాడు. ఓకేనా? సో నువ్వు మనిషికి పవర్స్ ఇచ్చినప్పుడు దాన్ని అసలు అవెంజర్స్ ఎందుకు పనికిరాని లెవెల్లో ఉండాలి. అది అవన్నీ చేసిన సంస్థ దగ్గరికి వచ్చి నువ్వు ఇది చెబితే వాడికి ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ వస్తుంది కదా. రైట్, వచ్చింది వాడికి, అదే వచ్చింది, అదే బయటకు వచ్చింది. మినిమం ఒక 1000 పెడతారా? చిల్లర ఎంత పెడతారు అనేది దానికి సబ్జెక్ట్కి అవసరం. అంటే దీనికి టాకీ పార్ట్ కన్నా కూడా టెక్నికల్గానే ఎక్కువ ఖర్చు అవుతుంది. వీళ్ళు ఎంచుకున్న స్టూడియోకి అయితే మినిమం సమర్పించుకోవాలి, ఒక 1000 అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ అలాంటివే చాలా చేసి ఉన్నారు కాబట్టి. 100 తీసుకుంటాడు ఈజీగా, అట్లే ఒక 100 తీసుకుంటాడు. అది వాళ్ళ ఇష్టం, పర్సనల్ థింగ్స్ అవి. రెమ్యునరేషన్స్ ఆర్ పర్సనల్. మనం మాట్లాడదు సినిమాకి ఎంత ఖర్చు ఉంటుంది అనేది, అంటే ఇంచుమించు ఉంటుంది, తప్పులేదు. రైట్, ఓకే. దీనికి సంబంధించి మరి కొత్త అప్డేట్లు ఏమైనా వచ్చినా కూడా మళ్ళీ మాట్లాడదాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.